ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎవరో పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఎవరో కూడా ఆనవాళ్ళు కట్టలేకపోతున్నామండి. ఇది వరకు పెళ్ళి అంటే మెల్లో మంగళసూత్రం, నుదుట కుంకు, బొట్టు, గాజులు, పువ్వులు పెట్టుకుని ఉండేవారండి. పెళ్ళి అయిపోయింది అనుకో. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్ళి అవ్వలేనట్టుగానే ఉంటారు, మొత్తం అన్నీ తీసేస్తున్నారు. అదేం సాంప్రదాయం అండి. మన భర్త ఇప్పుడు కట్నం ఇచ్చి మనం మొగుడిని కొనుక్కుంటున్నామే, ఇంట్లో సారి పెడతాము, ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇటన్నీ కొని పెడతాం కదా. మొగుడిని కూడా మనం కొనుక్కుంటున్నాం. మొగుడిని మనం ఒకసారే కొంటాం, కానీ మొగుడు మన జీవితాంతకాలం భరించాలి మనల్ని. వాళ్ళకి ఎంత నరకం ఉంటుందో తెలుసండి మొగుళ్ళకి, మనల్ని భరించడానికి భార్యల్ని. ఏది తేకపోయినా మూత పక్కెట్టి అలుగుతాం మనం. ఏండి పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్ళి అయినట్టుగా ఉండండి, పద్ధతిగా ఉండండి. బొట్టేది పెట్టుకుని మెల్ల తాళ్ళు వేసుకుని కాళ్ళకి పెట్టులు పెట్టుకుని పట్టీలు పెట్టుకుని అందంగా ఉంటే ఇంటికి మహాలక్ష్మిగా కలకల్లాడుతూ ఉంటాడు, మహాలక్ష్మిలాగా. పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్ళి అవ్వలేనట్టుగా ఉండకండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లా పోతున్నారు, పెళ్ళి అవ్వని వాళ్ళు ఎవరో, పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఎవరో. అందుకని పెళ్ళి అయిన వాళ్ళు కొద్దిగా పద్ధతిగా నిండుగా ఉండండి. ఎందుకంటే ఆ భర్తకు కూడా మనల్ని చూస్తే ఆనందం వేస్తుంది, మనల్ని చూసి అసహ్యం కూడా వేస్తుంది. మెల్లో కానీ తల్లో పువ్వులు కానీ ఏవి గాజులు కానీ లేకుండా ఉంటే ఏమండి. అందుకని నిండుగా ఉండాలండి పెళ్ళైన స్త్రీ ఎవరైనా సరే. మీరు కూడా అలాగే ఉండండి. పెళ్ళైన వాళ్ళు కంపల్సరిగా నిండు ముత్తైదుగా చక్కగా కలకల్లాడుతూ ఉండండి. ఏమండి మర్చిపోకండి, చేతి నిండా గాజులు పువ్వులు అన్నీ పెట్టుకోండి, చక్కగా ఉండండి. పండగనే కదా, ఉత్తప్పుడు కూడా ఉండండి చక్కగాను. ఏమైంది వారాల రోజు చీర కడతారు, మిగతా రోజున డ్రెస్సులు వేస్తారు, వేసుకోండి మీ ఇష్టం, మీ కంఫర్ట్ మీది, కాదని అంటలేదు నేను. శివాజీ గారు చెప్పింది కూడా చాలా 100% రూలు కంపల్సరీ. అన్సూరి గారి కోసం చెప్పింది, అది అలా 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 ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను చెప్పింది ఎక్కడికి వెళ్ళదండి, నా దగ్గరే ఉంటుంది. కానీ కొద్దిగా పెళ్ళి అయిన స్త్రీలు మాత్రం మర్చిపోకండి, నిండుగా ఉండండి, పెళ్ళి అయినట్టు తెలియనివ్వండి అండి. బై ఫ్రెండ్స్.